లేని జాతిపై ఇంతటి రాక్షసకాండ ఎవరిచ్చారు దొరలకి హక్కు? తన గడ్డగాని గడ్డపై అడుగుపెట్టి దౌర్జన్యానికి దిగిన ఆ దొరతనాన్ని దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి మనవడే లేదు. నిత్యం చచ్చే కన్నా వీరుల్లో పోరాడి చావడం యుక్తం. బ్రిటిష్ నిరంకుశులపై తిరుగుబాటు, పరిపీడ ప్రభుత్వ విప్లవం, ఇది ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడు కాదు, మన్య వీరులో ఒక ఊపిరి ఉన్నంత వరకు సీమధుర శబ్దం భరతఖండంలో వినిపించే వీలు లేదు. సింహాలు వేయించి సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. పులినైనా పిలిపించి చంపగల మన్యజాతే తెలుసుకుంటే దొరలకు త్రుటిలో గతులు మొదలు లేకుండా చేయగలదు. 3 ఏళ్ల బిడ్డను కట్టుకుని స్వాతంత్ర పోరాటం సల్పిన ఝాన్సీ లక్ష్మీయే మనకు విప్లవ స్ఫూర్తి. పదండి వీరులారా, విజయం మనదే. గల్లు మల్లు గండం పడాలు అశేషమన్య వీరులారా, కరిపై లంఘించే కథం సింగంలారా, పదండి కథనానికి. ఏమిటి ఇంత రాక్షసమా? రాజీకని రప్పించి మన ప్రేమలతో మారిన యుద్ధాలతో స్వాగతిస్తావా? ఛీ నీచుడా! నీనా బండిపోటును దేశం కాని దేశంలో పుట్టి, దేశం కాని దేశం పెట్టి, దేశాల కోల్లో కొట్టే ఆ గజ దొంగకు పుట్టిన మీరుడా నేనంటావా? కొడితే ఏను కుప్ప స్థలాన్ని కొట్టాలన్న తెలుగు జాతి బిడ్డరా నువ్వు? గగనం తాకిన నక్కం ఢీకొన్నా మన ప్రేమ పేరగల తెలుగు జాతిరా నాది. ఏమిటి రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమా? మీ ఢిల్లీ పాఠశాలకు వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఏమైంది రుతాయ్? నీ రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మీ నెత్తిన మూటలు పెట్టుకుని వర్తకం పేరును ఊరులో తిరిగినప్పుడు ఏమైంది రుతాయ్? నీ రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మీ గిటాలను కట్టుకోవడానికి ఇంత చోటు లేక మా చంద్రగిరి రాజు దగ్గర జోలు పట్టి భిక్షమడినప్పుడు ఏమైంది రుతాయ్? నీ రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, గాలి పవిత్రం, నీరు పవిత్రం, ప్రజలు పంటలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతా. నా ప్రజల సంస్కరణకు పాటుపడతా. స్వరాజ్యం ఒకరు ఇచ్చిపుచ్చుకునేది కాదు. అది నీ రాజు రాణి ఇచ్చే భిక్షం కాదు. పోరాడిగా